శ్రీవల్లి, ఏం ఆలోచిస్తా ఉండవు? త్రిదేవ్ గురించి మామా. అతడి నిజస్వరూపాన్ని బయటపెట్టి సాక్ష్యం ఉన్న మెమరీ కార్డ్ని పగలగొట్టేశాడు. ఇప్పుడు అతని నిజస్వరూపం బయటపెట్టడానికి నా దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు. మనం చెప్తే నాన్న నమ్ముతారు కదా శ్రీవల్లి. నమ్ముతారు, కానీ త్రిదేవ్ చాలా తెలివైనవాడు. వాడి నటనతో నన్నే నమ్మించేశాడు. నాన్నని కూడా నమ్మించే సామర్థ్యం ఉంది. అమ్మ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నాన్న ఒక్కరికి వాడి గురించి చెప్పి వాణ్ణి సైలెంట్గా బయటికి పంపించేసి తర్వాత వాణ్ణి చట్టానికి పట్టిద్దామనుకుంటే వాడంత ఈజీగా మన ఇంటిని నన్ను వదిలేలేడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. వెయిట్ చేద్దాం శ్రీవల్లి, వాడు మళ్ళీ ఏదో ఒక విధంగా దొరుకుతాడు. అప్పటి వరకు ఓపిక పడదాం. కానీ అప్పటి వరకు వాడు ఏం ప్లాన్స్ వేస్తాడో తెలియట్లేదు. కంపెనీ స్టార్ట్ చేద్దామని వెళ్తే అక్కడ 10 కోట్ల లంచం తీసుకున్నాడు. ముందు ముందు ఇంకా అలాంటి నీచమైన పనులు ఎన్ని చేస్తాడో ఏంటో. ఈ ఆస్తి దక్కించుకోవటానికి ఎదురు చూస్తున్నట్టున్నాడు. దానికోసం వాడు ఇంతకైనా తెగిస్తాడు. నిజమే, కానీ ఆస్తి అంతా నీ పేరు మీద ఉంది కదా శ్రీవల్లి. అదంత ఈజీగా వాడికి దక్కదు. అప్పుడంటే అతని గురించి మనకు తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా. మనం జాగ్రత్తగా ఉందాం శ్రీవల్లి. ఏంటో మామ, కష్టాలన్నీ తీరిపోయాయి అనుకున్నప్పుడల్లా తెలియకుండానే పెద్ద సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు నా మెళ్ళో ఉన్న ఈ తాళి నా కుటుంబానికి పెద్ద సమస్యగా మారిపోయింది. ఏ సమస్య అయినా ఎక్కువ కాలం ఉండదులే శ్రీవల్లి, నువ్వేం బాధపడకు. నా గురించి నాకు బాధ లేదు మామ, కానీ అమ్మా నాన్నల్ని బాధ పెట్టకుండా వాడి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాను. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది శ్రీవల్లి. కాకపోతే ఆ పరిష్కారం మనకు తెలియడానికి ఒక్కోసారి టైం పడతా ఉంటుంది, అంతే. వాటి గురించి ఎక్కువగా ఆలోచించుకో, అవే సర్దుకుంటాయి. తొందరలోనే ఆ త్రిదేవిగాడి పీడ విరగడైపోతుంది. శ్రీవల్లి, 2 రోజుల్లో అమ్మా నాన్నల పెళ్లి రోజు ఉండాది, గుర్తుందా? అది పూర్తిగానే తర్వాత వాడి సంగతి చూద్దాం. అవును కదా, వీడి గురించి ఆలోచిస్తూ అమ్మా నాన్నల పెళ్లి రోజు మర్చిపోయాను. సర్లే, ఇప్పుడు తెలిసింది కదా, వాళ్ళ పెళ్లి రోజు ఎలా చేయాలో దాని గురించి ఆలోచించు. అలాగే మామా. అవును రాఘవ, వాడి దగ్గర తీసుకున్న 75 లక్షలు ఇచ్చేశాను. మా బామ్మర్ది దయ వల్ల నాకున్న అప్పులన్నీ చాలా వరకు క్లియర్ చేశాను. బావా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. చెప్పు త్రిదేవ్. ఏంటి చెప్పేది? ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయవేంటి? నేను వైజాగ్ నుండి వచ్చిన దగ్గర నుంచి నువ్వు కనిపించకుండా బయటే తిరుగుతున్నావు. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం అంటూ ఏమీ లేదు, కొన్ని పర్సనల్ పనుల మీద తిరుగుతున్నాను. ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. సర్లే, మనం అర్జెంటుగా పరవాడ వెళ్ళాలి. అక్కడికెందుకు? ఆ నీలవేణి 10 కోట్లు రిటర్న్ చేయడానికి. 10 కోట్లు రిటర్న్ చేయడం ఏంటి? శ్రీవల్లి ఆ నీలవేణితో డీల్ క్యాన్సిల్ చేసింది. ఎందుకు? అవన్నీ నీకు తీరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే నీలవేణికి 10 కోట్లు తిరిగిచ్చేయాలి. నన్ను చాలా ప్రెజర్ చేస్తుంది. వెళ్ళిచ్చేద్దాం రా. ఏంటి బావా, రమ్మంటుంటే అలాగే నిలబడి చూస్తున్నావు? అది అది మీ అక్క నీకేం చెప్పలేదా? ఏం చెప్పలేదు. ఏమైంది? కొంపదీసి ఆ 10 కోట్లు మీరు నొక్కేశారా ఏంటి? చిచి, అలా ఎందుకు చేస్తాం? కాకపోతే అందులోంచి ఒక 5 కోట్లు ఖర్చు అయిపోయాయి. ఐదు కోట్లు ఒక్క రోజులో ఖర్చు చేయడం ఏంటి? ఖర్చులు కాకుండా మా అప్పులు తీర్చేశాం. నాకొక మాట కూడా చెప్పకుండా అలా ఎలా చేశారు? అందులోంచి డబ్బులు తీసేటప్పుడు నన్ను అడగాలి కదా. ఇలా జరుగుతుందని మాకేం తెలుసురా? నీ అమెరికా ప్రాబ్లం ఎలాగో క్లియర్ అయింది కాబట్టి నువ్వు పంపిన అమౌంట్లో సగం తీసుకున్నాం. మిగతా 5 కోట్లు నీకే ఇచ్చేద్దాం అనుకున్నాం. అలా ఎలా అనుకుంటారు? అయినా అప్పు తీర్చడానికి అంత తొందర ఏమొచ్చింది? నేను వచ్చే వరకు ఆగొచ్చు కదా. తొందర కాదురా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వాళ్ళు ఫోన్ చేసి టార్చర్ చేస్తూనే ఉన్నారు, అందుకే కట్టేశాం. మిమ్మల్ని నమ్మి అంత డబ్బు మీ దగ్గరికి పంపిస్తే మీరు ఇంత నమ్మక ద్రోహం చేస్తారా? మీకు కొంచెమైనా బుద్ధుందా? మీకు అంతగా అప్పులు వాళ్ళు ప్రెజర్ చేస్తే మళ్ళీ 5 కోట్ల అప్పు ఎవరినైనా అడగొచ్చు కదా. అడగొచ్చు, కానీ మమ్మల్ని నమ్మి ఎవ్వరూ ఇవ్వరు. నాకు అవన్నీ తెలియదు బావా. నాకు అర్జెంటుగా డబ్బు కావాలి, లేదంటే నేను చాలా పెద్ద ప్రాబ్లంలో పడతాను. అంత మాట అనకరా.
మా పరిస్థితి కూడా అర్థం చేసుకో. ఇప్పటికిప్పుడు నా దగ్గర నుంచి 5 కోట్లు రావడం అంటే కష్టమే. నువ్వే ఏదో ఒకటి చేయి ప్లీజ్ రా. ఏంటి చేసేది? డబ్బు మీ దగ్గర ఉందన్న ధైర్యంతో నీలవేణికి డబ్బులు తిరిగిస్తారని చెప్పాను. ఇప్పుడు ఆవిడికి ఏం సమాధానం చెప్పాలి? కొన్ని రోజులు ఆగమని చెప్పరా. నువ్వు చెప్పినంత ఈజీగా ఆవిడికి చెప్పలేను. చెప్పినా తను అర్థం చేసుకునే మనిషి కాదు, ఆగే రకం కూడా కాదు. మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని చెప్తే ఏం చేస్తుంది? ఇంటికొచ్చి మావయ్య దగ్గర అడుగుతుంది. ఓకేనా? వద్దు వద్దు, ఆవిడ్ని ఇంటి వరకు రానియొద్దు. అలా చేస్తే మన గురించి బయటపడిపోతుంది. ఈ భయం ఖర్చు పెట్టేటప్పుడు ఉండాలి. చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు టెన్షన్ పడితే ఎలా? అర్థం చేసుకో శ్రీదేవ్. నువ్వు 2 కోట్లు శ్రీవల్లి దగ్గర తీసుకోవడానికి మేమెంతో కోఆపరేట్ చేశాం. ఇప్పుడు కూడా అలాగే చేస్తాం. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఇప్పుడు మనకు కావాల్సింది మనలో మనం గొడవ పడడం కాదు, ఈ సమస్యని పరిష్కరించుకోవడం. పీకల మీదకి వచ్చాక పరిష్కారం కావాలంటే వెంటనే దొరకదు. మీరిచ్చిన షాక్కి నా మైండ్ ఏమీ పనిచేయడం లేదు. నన్ను పూర్తిగా ముంచేశారు. ఏం చేయాలి? ఆ శ్రీవల్లి మనల్ని ఎంత దెబ్బ కొట్టిందిరా. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది. దాన్ని మనం ఏం చేయలేక చేతగాని వాళ్ళలా ఉండిపోయాం. నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. అవునరా మామ, ఈ ఊర్లో ఎవరైనా మన జోలికి రావడానికే భయపడేవాళ్ళు. ఇప్పుడు అందరూ నవ్వుతున్నారు. దాన్ని అల్లరి చేశామని ఆల్రెడీ దాని మొగుడు మామ మనల్ని కలిపి కొట్టారు కదరా. అంతటితో వదిలేయకుండా మనల్ని పోలీసులకు పట్టించి మన జీవితాలను నాశనం చేసింది. దాన్ని అస్సలు విడిచిపెట్టకూడదురా. వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నానని జీవితాంతం కుమిలిపోయేలా చేద్దాం. అరే వదిలేయండ్రా, తనిప్పుడు మన ఊర్లో కూడా లేదు, హైదరాబాద్ వెళ్ళిపోయింది కదా, ఇంకెందుకు మనకు తనతో? కుదరదు. మనం కూడా హైదరాబాద్కి వెళ్తున్నాం. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడే మనం బెయిల్ మీద స్టేషన్ నుంచి బయటకు వచ్చాం. ఈ టైంలో శ్రీవల్లి కోసం వెళ్ళడం అవసరమా? అవసరమే. మనల్ని ఇంత అవమానించిన శ్రీవల్లి మీద అంతకంతా పగ తీర్చుకోవాలి. లేకుంటే మనం మగాళ్ళమే కాదు. మన మీద కేసు ఇంకా అలాగే ఉందిరా. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏమన్నా చేద్దామని చూసి దొరికిపోయామో మన బెయిల్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత జైల్లో చిప్పకుడు తిని బతకాల్సి వస్తుందిరా. నాకు దాని గురించి ఏం భయం లేదురా. ఇంత జరిగాక మనకి ఇంట్లో కానీ ఊర్లో కానీ ఎలాగూ విలువుండదు కాబట్టి శ్రీవల్లికి తగిన బుద్ధి చెప్పాలి. అసలు ఆ అమ్మాయిని ఏం చేద్దామని నీ ఆలోచన? కిడ్నాప్. అరే కిడ్నాప్ అంత ఈజీ కాదురా, అది కూడా హైదరాబాద్ వెళ్ళి. చేయనంత వరకు ప్రతి పని కష్టమే. ఒకసారి ధైర్యంగా చేస్తే తర్వాత అదే ఈజీ అయిపోతుంది. నా దగ్గర ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది. ఏంట్రా అది? నేను శ్రీవల్లి ఉండే అడ్రస్ తెలుసుకున్నాను. రేపు అక్కడికి వెళ్ళి దాన్ని ఫాలో అయ్యి ఎవ్వరూ లేని కరెక్ట్ టైం చూసుకొని కిడ్నాప్ చేద్దాం. తరువాత మన కసి తీరే వరకు అది మన ముగ్గురికి ఆట వస్తువు. అర్థమైంది కదా? అర్థమైంది మావా, అలాగే చేద్దాం. అరుణ్, వెంటనే హైదరాబాద్కి బస్ టికెట్ బుక్ చేయి. సరే శ్రీవల్లి, నీకోసం వస్తున్నాం, రెడీగా ఉండు.